ఇంకా గణేష్ ఫెస్టివల్కి ఇంకా 1 మంత్ టైం ఉంది. సో ఇప్పుడు నేను దులిపెట్టుకు వచ్చిన గణేష్ అన్ని కవర్ చేద్దాము, అట్లనే ఏం ప్రైజెస్ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈ గణేష్లు వచ్చేసి 20 feet అనమాట. ఈ ప్రైస్ వచ్చేసి 2,50,000 చెప్తున్నారు, నెగోషియబుల్. అలాగే ఇంకా ఈ దులిపెట్టులో మనం ఈసారి ఇంకా వెరైటీ మోడల్స్, ఇంకా యూనిక్ మోడల్స్ ఏమున్నాయో కూడా మొత్తం నేను మీకు కవర్ చేసి చూపిస్తాను వీడియోలో. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ మహేష్ ట్రావెలర్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే నేను సుందర్ కళాకార్ దగ్గరలో ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ పెద్ద ఐడల్స్ అనమాట, 15 feet ఐడల్స్. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, డిజైనింగ్ అండ్ డీటెయిలింగ్ ఎంత బాగుందో ఈ ఐడల్స్ వచ్చేసి. ఇక్కడ మీరు సింహాలు కూడా చూడొచ్చు, ఆ సింహాలకు జుట్టు అది ఎంత రియలిస్టిక్గా ఉందో. అలాగే ఇక్కడ ఈ వినాయకునికి మెయిన్ ఏంటంటే జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ అండ్ కలర్ ఫినిషింగ్ చూడొచ్చు, కలర్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. అలాగే జ్యువెలరీ చూస్తున్నారు కదా, జ్యువెలరీ కూడా చాలా బాగుంది. లైక్ మనం నిజం కిరీటం పెట్టిన ఫీలింగ్ అయితే ఉంది. ఇవన్నీ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. ఈ ఐడల్స్ వచ్చేసి 1,50,000 అట్లా చెప్తున్నారు. ఈ ఏదైనా ప్రైస్ అయితే నెగోషియబుల్. సో ఇప్పుడైతే మేము పక్కనే ఉన్న సుందర్ కళాకార్కి అయితే వస్తున్నాము. దాని పక్కనే అంతకుముందు ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఐడల్ వచ్చేసి ఇంకా ప్రిపరేషన్లో ఉంది, రెడీ అవుతుంది. సో ఈ ఐడల్ వచ్చేసి 14 feet ఉందన్నమాట. 14 feet ప్రైస్ వచ్చేసి 1,20,000 చెప్తున్నారు. ఇంకా రెడీ అవ్వాలి. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది న్యాచురల్ హెడ్ లాగా, హెడ్ పెద్దగా ఉంది వినాయకుడిది. అది కాకుండా ఇంకొక పక్కన వచ్చేసి శివ పార్వతి ఉందన్నమాట. వినాయకుడికి అటుపక్క శివ పార్వతి అయితే ఉంచడం జరిగింది. సో ఇట్లా ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1 month ఉంది ఈ ఫెస్టివల్కి. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అవి చూసుకొని మేము ఇప్పుడైతే సుందర్ కళాకార్కి వస్తున్నాం. చూడొచ్చు మీరు, సుందర్ కళాకార్ అంటేనే ధూళిపేటలోనే చాలా ఫేమస్ అనమాట సుందర్ కళాకార్. ఎందుకంటే వాళ్ళ ఐడల్స్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. యూనిక్ అండ్ రియలిస్టిక్గా ఉంటాయి. చూస్తున్నారు కదా మీరు, చాలా బాగుంటుంది. సుందర్ కళాకార్ అంటేనే చాలా ఫేమస్. చాలామంది సుందర్ కళాకార్ గణేష్ కొనాలని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఫినిషింగ్ కానీ లైక్ ఎవ్రీ ఇయర్ యూనిక్గా అండ్ కొత్త మోడల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు అనమాట. అందుకు ధూళిపేటలో సుందర్ కళాకార్కి ఒక స్పెషల్ స్థానం ఉంది. సుందర్ కళాకార్ వాళ్ళకైతే స్పెషల్లీ అడ్వర్టైజ్మెంట్ ఏం అవసరం ఉండదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చేస్తారు, ఆర్డర్ ఇచ్చేస్తారు, బుకింగ్ చేసుకుంటారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా, ఈ వినాయకుడిని మీరు చూడొచ్చు. ఆ కిరీటం కానీ, ఆ జ్యువెలరీ, ఇక్కడ చెవు రింగ్స్ అంటాం కదా, ఇయర్ రింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మెడల దండలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. ఇవన్నీ జ్యువెలరీ కూడా వీళ్ళు వేసేది ప్రతిదీ కూడా కాస్ట్లీ చేస్తారనమాట. సో అందుకనే సుందర్ కళాకార్ అంటే, ఆ సుందర్ కళాకార్ ఐడల్స్కి అయితే చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐడల్ వచ్చేసి 15 feet. సో ఈ ప్రైస్ కూడా వాళ్ళు 2 lakhs అట్లా చెప్తున్నారు. ఎందుకంటే ఈ జ్యువెలరీ ఇవన్నీ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఏదైనా కానీ నెగోషియబుల్ రేట్ అయితే మాట్లాడి తీసుకుంటారు, వచ్చి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ వినాయకుడు మన తెలంగాణలోనే అత్యంత వెడల్పైన వినాయకుడు అనమాట. విడ్త్లో చాలా వెడల్పు ఉంటుంది. సో ఈ ఐడల్ వచ్చేసి 20 feet ఐడల్ అనమాట. వెడ్త్ కూడా అంతే ఉంటుంది. సో ఇది మన తెలంగాణలో అత్యంత వెడల్పైన వినాయకుడు అని చెప్తున్నారు. ఈ ప్రైస్ వచ్చేసి 3 lakhs చెప్తున్నారు. సో ఇవి మేము పోయినప్పుడు అయితే వేరే వాళ్ళు అయితే రేట్ అయితే మాట్లాడుతున్నారు. ఫైనల్ అయితే 260కి ఇస్తా అని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఎంత మాట్లాడిరో తెలియదు. సో ఇట్లా సుందర్ కళాకార్ దగ్గర ఈ ఐడల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఆ ఫినిషింగ్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి, నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. సో అందుకే ఇక్కడ ఈ సుందర్ కళాకార్ అంటే చాలా డిమాండ్ ఉంటుంది గణేష్ ఐడల్స్కి. ఈ ఇయర్ కూడా గణేష్ ఐడల్స్ ప్రైస్ అయితే ఎక్కువనే ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ 21 ఆ టైంలో 22లో కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా రేట్స్ అయితే లేకుండే, కానీ లాస్ట్ 23 కానీ ఇప్పుడు కానీ ప్రైసెస్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. कास्टिंग चल रही, ये खत्म हुआ जो फाइनल उस पे होता। कब तक होता कास्टिंग है? और 3 घंटे होते। 3 घंटे टोटल 5 घंटे लगते हैं एक गणेश को। 250 सुखाने को, नहीं पूरा बनाने को आने के 5 గంటలు అవుతుంది. విగ్రహం కానీ 5 గంటలలో అయిపోతుంది కంప్లీట్గా. మనకి స్టాక్ మీద నిలబడిచ్చి ఉండడానికి 2 రోజులు పడుతుంది. మళ్ళీ 2 రోజులు దాని తర్వాత పెయింటింగ్ మొత్తం క్లియర్ చేసి 2 आदमी करे ओनली 4 आदमी कितने बिकता है ये देखो हाइट में का
సో పూరా మొత్తం కంప్లీట్ ఒక గణేష్ చేయడానికి ఒక 4 to 5 days పడుతుంది. 5 days. 5 days. మెటీరియల్ ఏమేమి వాడతారు? POP है और ये नारियल का है उन्ना बोलते काता. నారియల్ కా काता. ఇది లోపల పెడతారు మొత్తం. ఇది లోపల పెట్టి కొబ్బరిది ఉంటుంది కదా, అది లోపల పెట్టి చేస్తారు అనమాట. చూస్తున్నారు కదా, ఇగో ఇట్లా అది POP దీనికి పెట్టేసి లోపల పేస్ట్ చేసేస్తారు అంట. लकड़ी भी लगता है, मेटल वर्क है. बम्बू लगता, बम्बू. बम्बू आप लोहे का नीचे चौकट आता बड़ा. हाँ, लोहे का स्टार आता. आलू 2 पत्ती का दो. ఇప్పుడు మీరు చూసినారు కదా గణేష్ మేకింగ్ ప్రాసెస్, చాలా వర్క్ ఉంటుంది అనమాట. ఇది ఎంతోమంది ఒక 4 to 5 మెంబర్స్ కలిసి ఒక 3-4 days చేస్తే ఐడల్ అనేది తయారవుతుంది అనమాట. సో వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇదే వర్క్ మీద ఉంటారు. ఏంటంటే ఇక్కడ ఈ గణేష్ సీజన్ రాగానే లైక్ మనకు ఆగస్ట్ కానీ సెప్టెంబర్లో కానీ ఉంటుంది గణేష్ ఫెస్టివల్. సో ఇక్కడ మే నుంచి అయితే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అదర్ స్టేట్స్ నుంచి చాలామంది లేబర్ అయితే వచ్చి వర్క్లో ఉంటారు అనమాట. 2-3 months కంటిన్యూ వర్క్ నడుస్తుంటుంది. సో ఈ గణేష్ ఐడల్ చేయాలంటే మినిమం 3 to 4 days పడుతుందంట. లేదు ఏదైనా అర్జెంట్ ఉందంటే 24 to 30 hours కూడా చేసి ఇచ్చేస్తామని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది చూసినారు కదా, ఇదంతా మేకింగ్ ప్రాసెస్. हमारा बचपन से यही से. हाँ, यही से बचपन से. ठीक है, थैंक यू भाई. हाँ भैया, थैंक यू. राइट. ఈ ఐడల్ చూస్తున్నారు కదా, విఘ్నేశ్వరుడు శివుని అవతారంలో జలంధర్ అనే రాక్షసుని సంహరిస్తున్నట్టుగా ఇదైతే విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ ఐడల్ వచ్చేసి 15 feet ఉంది. 1,30,000 చెప్తున్నాడు, నెగోషియబుల్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉన్నాడు. సో ఈ వినాయకుడు వచ్చేసి ఇక్కడ 15 feet ఉన్నాయి, అది కాకుండా 12 feet ఉన్నాయి అనమాట. ఇక్కడ వెనక ఉన్నది 12 feet అనమాట. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు వచ్చేసి 12 feet. సో ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసేసి 65,000 చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ జ్యువెలరీ యాడ్ చేసిరు కాబట్టి ఇది 65,000 అయితే చెప్తున్నాడు. సేమ్ ఇంకొక వినాయకుడు ఉంది. సో దానికి ఆ ఐడల్కి అయితే జ్యువెలరీ లేదు. సో అది 60,000 చెప్తున్నాడు ప్రైస్. సో ఏదైనా కానీ ఇక్కడ నెగోషియబులే, మనం మాట్లాడి తీసుకోవాలనుకుంటే. చాలా యూనిక్గా ఉంది. లైక్ ఇప్పుడు ఈ ఇయర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ జ్యువెలరీ అనేది వెరైటీ ఉంది, చాలా బాగా యాడ్ చేసిరు. చాలా బాగుంది జ్యువెలరీ. సో ఇప్పుడు ప్రతి వినాయకునికి ఈ ఇయర్లోనైతే ఆ జ్యువెలరీ అయితే యాడ్ చేశారు. అంతకుముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు కొంచెం యూనిక్గా ఉంది. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ అనేది ఈ ఐడల్స్కి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఐడల్ మీరు చూస్తున్నారు కదా, 60,000 జ్యువెలరీ లేదు. సో అదిగా మనం ఏదైనా కానీ మనం ఏది తీసుకోవాలనేది మన ఇష్టం పైన ఉంటుంది. అలాగే ఇక ప్రైస్ అయితే మనం బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా చాలా ఐడల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా ఉంది. ఇంకా 1 month ఉంది కాబట్టి ఇంకా వస్తూనే ఉంటారు, ఆర్డర్ ఇస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ దులిపేట అంటే చాలా ఫేమస్ అనమాట గణేష్లకి. నేను ఇక్కడ వైజాగ్ నుంచి కానీ, మన ఆంధ్ర కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ, వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి తీసుకొని వెళ్తుంటారు. అంత ఫేమస్ దులిపేట గణేష్లు అంటే. ఎందుకంటే ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఫేమస్ అనమాట. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో అయినాయి అనమాట. అది గత 10-15 ఏళ్ళ నుంచి. కానీ ఈ దులిపేట గణేష్లు అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. సో అందరు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో చక్రం తిరుగుతుంది కదా, ఆ చక్రం పైన రామ్ అని రాసి ఉంది. సో అట్లా 108 times అని రాసి ఉందంట రామ్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ చక్రం ఏదైతే తిరుగుతుంది కదా, అది మోటార్ సాయంతో తిరుగుతుంది. ఇది యూనిక్గా ఉంది ఈసారి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 80,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. 15 feet ఇది. नहीं, कम होता. बोलने का रेट है कम.
ధూల్పేట్లో మరో ఫేమస్ కళాకార్ గణేష్ సింగ్ కళాకార్. ఈ గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్ టు మంగళాడ్ రోడ్లో ఉంటుంది అనమాట. రోడ్ పైనే ఉంటుంది. చూస్తున్నారు కదా గణేష్ సింగ్ కళాకార్. ఈ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర కూడా ఈ గణేష్ ఐడల్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి. ఈ ఐడల్ మీరు చూస్తున్నారు కదా, ముంబై ఫేమస్ లాల్ బాక్షా రాజా ఆ మోడల్లో అయితే ఈ ఐడల్ తయారు చేయడం జరిగింది. చాలా బాగుంది. సేమ్ ఆ టైప్లోనే ఉందన్నమాట. చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. చూస్తున్నారు కదా డీటెయిలింగ్, ఆ పెయింటింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. అట్లనే జ్యువెలరీ కానీ అవన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా చాలా బాగా ఇచ్చారు డీటెయిలింగ్. సో ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 130 అట్లా చెప్తున్నారు. 1,30,000. 15 feet ఉందన్నమాట. ఏదైనా కానీ నెగోషియబుల్. మనం వచ్చి అక్కడ బార్గెన్ చేసుకొని మనం తీసుకోవాలనుకుంటే మాట్లాడి తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఐడల్స్ అన్నీ కూడా యూనిక్ అండ్ ఇక్కడ వాడిన లైక్ క్లాత్స్ ఉంటాయి కదా, పంచ కానీ అవన్నీ కూడా రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. రియల్గా పెట్టడం జరుగుతుంది. అందుకని కొంచెం యూనిక్గా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు వచ్చేసి ఇది 15 feet ఉంది. సో గజముఖం అనమాట. న్యాచురల్ గజముఖం ఈ ఐడల్ ఉంది. సో ఇది వచ్చేసి ఈ ప్రైస్ కూడా 1,20,000 అట్లా చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్, వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మహారాష్ట్ర టైప్లో చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఐడల్స్ అని గణేష్ సింగ్ కళాకార్ దగ్గర. ఈ ఐడల్ కూడా యూనిక్గా ఉంది. ఇది వచ్చేసి 20 feet ఉందన్నమాట. ఈ ఐడల్ హైట్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు ఆ మోడల్లో తయారు చేయడం జరిగింది. పక్కన ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. సో ఇది కూడా బాగుంది. ఆ ఫినిషింగ్ కానీ ఆ జ్యువెలరీ కానీ చాలా బాగుంది. వర్క్ అయితే ఇంకా చాలా ఉందన్నమాట. సో ఇంకా 1 month కాబట్టి వీళ్ళైతే చాలా ఫాస్ట్గా వర్క్లో అయితే నిమగ్నమై ఉన్నారు. సో ఇది మన ఫ్రెండ్స్ అయితే బుక్ చేయడం జరిగింది. ఈ వినాయకుడిని చూస్తున్నారు కదా, ఈ విగ్రహం ఎంత బాగుందో. ఇవన్నీ కూడా మహారాష్ట్ర స్టైల్ అనమాట. ఎంత పడుతుంది వంశీ? 65+. అచ్చా, బ్యాక్గ్రౌండ్ మనం కస్టమైజ్ ఇక మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అది కనిపిస్తున్నది వెనకాల. ఓకే, ఇంకా జ్యువెలరీ కూడా వస్తుందా? ఈ ఫోటో ప్రకారం చూపించున్నారు. అచ్చా, ఈ టైప్లో చేపిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ అయితే గణేష్లు. సో ఇక్కడ చాలా బాగున్నాయి యూనిక్గా. మొత్తం అంతా మహారాష్ట్ర స్టైల్ ఉన్నాయి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా కదా, నా బ్యాక్ ఇక్కడ వచ్చేసి అది లాల్ బాక్షా రాజా టైప్ ఆ మోడల్ గణేష్ అనమాట. సో ప్రతి ప్రైజెస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. సో మీరు వచ్చి బార్గెన్ చేసుకొని మీరు తీసుకోవచ్చు.
ఇక్కడ మీరు చూడొచ్చు అయోధ్య రామ్లల్లా టైప్లో ఇక్కడ వినాయకుడిని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ధూళిపేటలో ఏంటంటే మీకు స్పెషాలిటీ, మీరు ఏ విధంగా చేయించుకోవాలన్నా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ముందే మీరు వచ్చి ప్రీ ఆర్డర్ ఇవ్వచ్చు మీకు ఏ టైప్లో మీరు వినాయకుడిని చేయించుకోవాలనుకుంటున్నారో. ఇక్కడ ఈ షెడ్లో మీరు చూడొచ్చు ఐడల్స్ అనేది న్యాచురల్ ఆయిల్ పెయింటింగ్తో చేయడం జరిగింది. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, మీరు షైనింగ్ చూడొచ్చు ఐడల్స్ పైన. సో ఇక్కడనైతే అన్ని ఇదే మోడల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ధూళిపేట నుంచి అయితే వేరే స్టేట్స్కి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట, సప్లై అవుతుంటాయి గణేష్లు. అట్లనే మన పక్కన కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ప్రతి ఒక్క దగ్గర నుంచి వచ్చి అయితే ఇక్కడ గణేష్ ఐడల్స్ అయితే కొనడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వెడల్పైన వినాయకుడు హైట్ వచ్చేసి 20 feet ఉందన్నమాట, వెడల్పు వచ్చేసి 18 feet అనమాట. సో ఈ పెద్ద వినాయకులు అనమాట ఇవి. దీని ప్రైస్ కూడా వాళ్ళు 2,50,000 అట్లా చెప్తున్నారు, ఏదైనా కానీ నెగోషియబుల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు గణేష్ ఐడల్ తయారైన తర్వాత ఇట్లా ఫస్ట్ ఈ వైట్ వాష్ చేస్తారనమాట. వైట్ వాష్ చేసి దాన్ని పేపర్తో రబ్ చేసిన తర్వాత పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. ఒక ఇద్దరు లేదా ముగ్గురు, లేదు అర్జెంట్ ఉంది పెద్ద ఐడల్ అంటే కనీసం ఒక 5-6 మంది ఆ ఐడల్ వెనుక పని చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ ఎంత డీటెయిలింగ్ ఉందో పెయింటింగ్, ఇట్లా చాలా బాగా. ఈ వర్క్ కూడా ఇది ఒక డెడికేషన్ అనమాట వాళ్ళకి. అండ్ వీళ్ళు ఒక గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే ధూళిపేటలో ఈ గణేష్ చేసే వాళ్ళైతే కనీసం ఒక 3 to 4 months అయితే ఫుల్ బిజీ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరలో ఉన్నాను. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ బాలాపూర్ గణేష్ అయితే వీళ్ళే తయారు చేయడం జరుగుతుంది. సో బాలాపూర్ గణేష్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఈసారి యూనిక్ ఏంటంటే ఈ మన వినాయకుడిని కిరీటం పైన ఈ సాగర మదనం ఉంటుంది కదా, ఆ థీమ్ అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఈ బాలాపూర్ అయితే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ వచ్చేసి బాలాజీ ఆర్ట్స్ ఉన్న ముంబై గణేష్ అనమాట. ముంబై మహారాష్ట్ర టైప్లో గణేష్ చేయడం జరిగింది. ఇది తెలుగు స్కూల్ ప్రబోధ్ గర్ల్స్ దగ్గర ఉంటుంది శివలాల్ నగర్లో. సో ఇక్కడైతే చాలా పెద్ద షెడ్ ఉంటుంది, ఇక్కడ చాలా వినాయకులు అయితే తయారవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఇవన్నీ కూడా ఐడల్స్ వచ్చేసి 15 feet ఉన్నాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1,20,000 అట్లా చెప్తున్నారు, నెగోషియబుల్. సో ఈ షెడ్లో అయితే ఇవన్నీ మొత్తం కూడా అన్ని మహారాష్ట్ర టైపే వినాయకులు అయితే ఉన్నాయి. మీరు ఆ టైప్లో తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు బాలాజీ ఆర్ట్స్ అయితే రావచ్చు. శివలాల్ నగర్లో ఉన్న ప్రబోధ్ గర్ల్స్ తెలుగు స్కూల్ అంటే ఎవరన్నా అడ్రస్ చెప్తారు, అక్కడ ఉందన్నమాట ఇది. చూస్తున్నారు కదా ఎంత డీటెయిలింగ్గా పెయింట్ అయితే వేయడం జరుగుతుందో, చాలా బాగున్నాయి. మొత్తం ఈ ఐడల్స్ అన్నీ కూడా మహారాష్ట్ర స్టైల్లో ఉన్నాయి ఇక్కడ. టైం ఎక్కువ లేదు, ఇంకా 1 month ఉంది. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. చూస్తున్నారు కదా వర్క్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. ఒక ఐడల్కి మనం చూస్తాము ఇవి ఐడల్స్, దాని వెనుక ఎంత వర్క్ ఉంటుందో మీరు ఇట్లా చూడొచ్చు డీటెయిల్గా. ఫస్ట్ ఈ కొబ్బరి నార ఇదంతా తీసుకొచ్చి దాన్ని మెషిన్లో వేసి తీసి మళ్ళీ దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటించి మళ్ళీ దానికి మొత్తం అంటించి అట్లనే దీనికి బొంబులు అంటాం కదా అవి కూడా యూజ్ అవుతాయి అనమాట. వర్క్ అయితే చాలా ఉంటుంది. అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేయడం జరుగుతుంది ఒక 3 months. సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్. గణపతి